హలో, వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరేంది? నా పేరు ఎస్. చెప్పండి, మీకు ఏం కావాలి? యువర్ నేమ్ ఇస్ ఎస్. ఆ, ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ బ్యాక్గ్రౌండ్. మీ వెనక మీ చరిత్ర చెప్పండి. అంటే మీరు ఎప్పుడు పుట్టారు, చెప్పిన ఎక్కడ దానికి ఏం పెరిగారు, లేదండి. వేర్ యువర్ బోర్న్, వేర్ యువర్ చెప్పిన దానికి బీన్, ఏం లేదు. నాకు 43 సంవత్సరాలు. అప్ టిల్ నౌ, వేర్ యువర్ బీన్, వాట్ యూ డిడ్, వాట్ ఎవర్ యువర్ అచీవ్మెంట్స్. నీవు ఇప్పటిదాకా ఏం సాధించావు, అట్లా వివరాలు చెప్పు. నేనేం సాధించలేదు. అకార్డింగ్ ఫ్రమ్ యువర్ అకాడమీ టు ద ప్రొఫెషన్ వాట్ యు ఆర్ నౌ. నేను ఇప్పుడు వరకు ఏం సాధించలేదు. సాధించాలని చెప్పిన ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏమన్నా ఉంటే మీరు నాకు ఫోన్ చేయాలి. ఓకే, ఎనీవే, మీకు ఏమైనా క్రష్ ఉందా? క్రష్ అయితే ఉందండి, చాలా మంది ఉంది. చెప్తారా ఒక 2-3 పేర్లు? అవసరం ఇప్పుడు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్, అండ్ ఐ hold out of so many efforts, so much time. First time you are available, it's very precious time. I don't take a lot of time. You are at last. I am able to hold you. Tell about the crushes. If you are more than one. సోనాలి బెంద్రే ఫస్ట్ క్రష్. కాజల్ ఉంది. ఇంగ్లీష్ హిందీ కాదు. హిందీ కాజాలా, తెలుగు? హిందీ. ఇంగ్లీషా? హిందీ కాజల్. నీ ఫస్ట్ క్రష్, నీ క్లాస్మేట్ కాదు, ఆమె కాలేజ్ మేట్. జూనియరా, సీనియరా? నాకు అన్నీ అవసరం లేదు. ఫస్ట్ క్లాస్ అయితే ఆమె. ఫస్ట్ క్లాస్ కాజల్. ఇప్పుడు ఏం చేస్తుంది? అజయ్ దేవగన్తో పడుకుంటుంది. అజయ్ దేవగన్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. మరి ఎప్పుడైనా చెప్పావా నీ క్రష్కి, కజల్ నేను ప్రేమిస్తున్నాను ఎప్పుడైనా చెప్పావా? నేను చెప్పాలి. నువ్వే క్రష్ ఉందంటే నువ్వే చెప్పాల్సింది. ఆల్రెడీ పిల్లకాయలు పుట్టినాను నేను క్రష్ అని చెప్పి. పిల్లకాయలు ఏమో పెళ్ళి కాకముందరా, పిల్లకాయలు పుట్టక ముందరా నీకు ఆ మీద క్రష్ ఉన్నప్పుడు వాడెవరో పెళ్లి చేసుకున్నాడు కంటే ముందుగానే పోయి, నాకు నీ మీద క్రష్ ఉంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలని అడిగావా? నేను చెప్పలేకపోయినా చెప్పేంత ధైర్యం లేదు. అప్పట్లో నువ్వు జంకే అంటావా, సిగ్గుపడ్డానంటావు. మనసులో మాట చెప్పాలంటే నాకు అంత ధైర్యం లేదు, నేను చెప్పలేదు. ధైర్యం లేదు. ఓకే, దెన్ ఇట్స్ బెటర్. ధైర్యం ఉన్నాను పెళ్లి చేసుకుని కదా. నేను ఇలాంటి అవలేని చేసుకునే బదులు ధైర్యం లేని అవలేని ధైర్యం ఉన్న వాడిని చేసుకుంది కదా, ఒప్పుకుంటావా? నీకంటే ధైర్యవంతుడైతే పెళ్లి చేసుకుంటాడు, కానీ ఇలా పిరికోడైంది పెళ్లి చేసుకుంటాడు కదా, ఒప్పుకున్నావు కదా. తర్వాత ఏం చేసావు? తర్వాత క్రష్ ఎవరు? పెళ్ళి అయిపోయింది, పిల్లకాయలు ఉంటారు, కజోల్. నెక్స్ట్ ఎవరు? నీకు చొక్కా మార్చినట్టు నెక్స్ట్ క్రష్ మార్చలేదా? దాంతో ఫస్ట్ అండ్ లాస్ట్ అంతేనా? రాలేదు. తర్వాత ఏం చేసావు నువ్వు? చదువుకున్నావా, ఉద్యోగం చేసావా, వ్యవసాయం చేసావా? చదువుకున్నా, వ్యవసాయం చేసినా. ఎక్కడ దాకా, ఎంత దాకా చదివావు? నన్ను వదిలేసేద్దు. నాకు తెలుసు అనుకో, ఒక ఐఎమ్ స్ట్రేంజర్ టు యూ. ముఖాముఖి చేస్తున్నాను. నువ్వెవరో నువ్వు తెలుసు, ఎవరు సెలబ్రిటీ, నేను ఎవరో తెలియదు నీకు. అందుకే నేను నీతో ఇంటర్వ్యూ చేస్తే నాకు కూడా కొంచెం గుర్తింపు వస్తుందని చేస్తున్నా. ఇంతకీ ఎంత దాకా చదివావు? చదువు సంబంధం లేదు. అది కాదు నేను చెప్పేది. ఎంతవరకు చదివిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, పిల్లకాయలు ఉన్నారు ఇప్పుడు. నువ్వు ఎంత దాకా చదివావు తర్వాత? నేను డాక్టర్ ఎంబీబీఎస్. గవర్నమెంటా కాలేజా లేకుంటే డొనేషన్ కాలేజా? అది మెరిట్ కాలేజా లేకుంటే కాపీల్ కాలేజా? అది దీనికి బట్ ఐఎమ్ డాక్టర్.
ఆ? ఐఎమ్ డాక్టర్. నువ్వు చెప్పాలి క్వశ్చన్ సంబంధం లేదు. కాదు, నువ్వు మెడిసిన్ చేసావు అంటే అమ్మాయిని మర్చిపోయేదాన్ని చేసావా, లేదంటే ఇంకా గుర్తుపెట్టుకునేదాన్ని చేసావా? అట్టోళ్ళు 100 మంది ఉంటారు కదా. కాలేజీలో కూడా అలాంటి కాజాలు ఉంటారు కదా, చాలా కాదుల కంటే పెద్ద ఫిగర్లు ఉన్నారు. ఫిగర్స్ ఉన్నారు. వాళ్ళ మీద క్రష్ చేయాలా? ఉండింది. మళ్ళీ క్రష్ బదులు కామం ఉన్నిందా, క్రష్ ఉన్నింది వాళ్ళ మీద? కామం వేరు, లస్ట్ యూ ఫెల్ట్ లస్ట్ ఆర్ క్రష్ ఆర్ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్? ఐ థింక్ అబౌట్ యువర్ కొలీగ్స్, అబౌట్ యువర్ ఐ క్లాస్మేట్స్? థింక్ లవ్ ఓన్లీ. లవ్ ఇన్ ఎంబీబీఎస్. ఇదేం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లవ్? ఆ లవ్ పేరేంటి? నాకు తెలియదు. నువ్వు చెప్పులే, పర్వాలేదు. దీస్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ మీ. నాకు తెలియదు. పేరు చెప్పులే. లవ్ పేరు నాకు తెలియదు. సరే, కాజోల్ బదులు జాగోల్ని లవ్ చేసావు అంటావు, అంతే కదా? ఫస్ట్ క్రష్ అయితే కాజోల్, లవ్ వచ్చి జాగోలో ఇన్ మెడికల్ కాలేజ్. నీకంటే పెద్దదే చిన్నదే వయసులో? ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. పెద్ద నీకంటే అంటే ప్రొఫెసరా లేదంటే స్టూడెంటా? ఏదైనా కానీ ఐ డోంట్ థింక్ సో. నాకు నచ్చింది అంతే. నీకు నచ్చింది లవ్ చేసావు. అంతే. ఆమె కూడా చెప్పలా? అప్పుడు పిరికోడి కింద ఫీల్ అయ్యావా? భయం వేసిందా మెడికల్ ఫీల్డ్లో కూడా? అప్పుడు నీకు కత్తులు అవన్నీ అలవాటు అయి ఉంటాయి కదా, శవాలను పోయటం, ఇంకా ఇతర విషయాల్లో రక్తం చుట్టడం అన్నీ మీకు అలవాటు అయినప్పుడు, అలాంటప్పుడు లవ్ గురించి చెప్పుకునేటప్పుడు ఎందుకు భయపడ్డావు? ఎందుకు పిరికోళ్ళలాగా బాధపడ్డావు మెడికల్ కాలేజీలో? అప్పుడు మీకు అందరికి కత్తులు కట్టాలు అన్నీ వచ్చి కదా, కొయ్యటాలు, కుట్టటాలు, రక్తాలు, లీటర్ల కొద్ది చుట్టాలు. నేను అవ్వలు భయపడ్డాను. ఆ పిల్లని వాడితే భయపడిందే? నో అనిందే? నో లేదు, బట్ చూడాలి. నువ్వు టైం ఇచ్చినావు, ఆలోచించుకొని చెప్పాను. నేను నీ కొలీగ్ని, నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు. నువ్వు నీకు కొయ్యటం వచ్చు, నీకు కుట్టడం వచ్చు అంటప్పుడు మన ఇద్దరం ఒకే రంగానికి చెందిన వాళ్ళం. నేను అదే చేస్తాను, నువ్వు అదే చేస్తావు వృత్తిపరంగా. మళ్ళీ నీకు నేను లవ్ అంటే ఎందుకు భయపడ్డావు అని అడుగుండాల్సింది, చెప్పుండాల్సింది. దానికి లవ్ అని పేరేం లేదు, లస్ట్ కూడా లేదు, లవ్ అని లేదు, లస్ట్ కూడా లేదు, జస్ట్ ఇష్టం అంతే. ఓకే, ఎనీవే ఇష్టం అంటే లైక్ ఒక ఇష్టపడ్డావు. పడుతుంటారు, ధైర్యం ఉండి చెప్తేనే నీకు అటు ఇటు తెలిపోదు. కానీ ఆ అమ్మాయి భయపడిందా? భయపడిందో లేదో లేదో, డబ్బులు అయితే లేదు. డబ్బులు లేవా? డబ్బులు లేవు అప్పుడు. అందువల్ల నీ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని, నీకంటే 1000 ఎకరాలు మామిడి తోట ఉన్నవాడిని, ఒక 100 ఎకరాలు కొబ్బరి తోట ఉన్నవాళ్ళని, అందువల్ల నేను ఆ విధంగా నేను ఫీల్ కావట్లేదు. కానీ నాకన్నా మంచివాడిని చేసుకుంటా, అదే గొప్పవాడిని, మంచివాడే ఉన్నాడు, అనుకుంటున్నాను. అదే గొప్పవాడిని చేస్తుంది నీకన్నా. అనుకుంది ఆ అమ్మాయి అనుకుంది, అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయోగుడు బీదోడిని చేసుకునే బదులు గొప్పవాడిని చేసుకుంటే మేలు అనుకుంది. బీద అని చెప్పి కాదు, నేను మంచి పెట్ట. నువ్వే చెప్పావు కదా నా దగ్గర డబ్బులు లేవని. అప్పుడు ఆ టైంలో చెప్పేది, ఆ టైంలో నేను చెప్పేది. ఆ టైంలో అమ్మాయి అట్లా అనుకుంది, నీ గురించి కాదు. ఆ అమ్మాయి ఉద్దేశంలో ఇదేదో పరంబోక్ బ్యాచ్ లాగా ఉంది, కొంచెం పెద్ద బ్యాచ్ తోటి డబ్బు బ్యాచ్. డబ్బులు లేకుండా వాళ్ళు ఏమంటారు? దాని పరంబోక్ బ్యాచ్ కాదు. నాకు డబ్బులు లేవు చెప్పేదానికి, ఓకే నో ఇష్యూ. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు యాడుందే అమ్మాయి పెళ్ళి అయిపోయిందా? యాడుందో ఏమో, పిల్లకాయలు ఉన్నారా? ఆంధ్ర అమ్మాయినా? నేపాల్ కదా? నేపాల్ అమ్మాయిని లవ్ చేయాలా? ప్యూర్ హిందూస్. నేపాల్ ప్యూర్ హిందూసే కదా? ఇప్పుడు అన్నీ కాదు, ఫస్ట్ 8లో నేను లవ్ చేసిన అంతే. ఎక్కడ?
ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపులోనే నీకు ప్రేమ కలిగింది, ఆ అమ్మాయి కలగల. ప్రేమ కలిగింది. నీకు కలిగింది, ఆ అమ్మాయి కలగల. ఆ అమ్మాయి నువ్వు కలిగితే కదా నీకు తెలిసేది. కలగకుండానే నీకు కలిగింది బాగానే ఉంది, అమ్మాయికి కలిగింది లేదు కనుక్కోవాలి కదా. 2 రోడ్లపై అందరిని అడగం కదా, రోడ్లు ఎంతమంది జరుగుతుంటారు. ఒక అమ్మాయి కనిపించింది, నీకు హృదయం స్పందించింది, ఎందుకో నీకు గడిబిడైంది, దాని అర్థం ఏంటంటే లవ్ అనుకున్నావు. అమ్మాయి తెలియజేయాలి కదా. ఉదయం నీకు ఉదయం ఉంటే ఆ అమ్మాయికి తెలియజేయాలి. ఉదయం లేదు, ఇప్పుడు కాదు, అప్పుడు ఉన్నింది కదా ఊరికే నీకు. లేదంటే నీకు ఆ భావన కలుగుతుంది ఉదయం లేకుంటే. ఉదయం పూట కనిపించిందా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి ఆ స్పందన కలిగినప్పుడు టైమింగ్ చెప్పు. తెల్లారుదావున మా సూర్యుడు మా ఉదయం పూట, మిట్ట మధ్యాహ్నమా, సాయంత్రమా, లేదంటే రాత్రి అమ్మాయి మీద నీకు ఆ భావన కలిగింది. ఏ వేళలో? ఉదయం ఉన్నప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు కాదు. అమ్మాయిని చూడగానే నీ ఉదయం ఏదో చలించింది కదా, కొంచెం వేగంగా కొట్టుకుంది కదా. అమ్మాయిని చూడగానే నీకు కొంచెం వేగంగా కొట్టుకుంది కదా ఉదయం. అది ఏ టైంలో కొట్టుకుంది? ఉదయమా, మధ్యాహ్నమా? కరెక్ట్గా చెప్పాలంటే డే టైమే. అది 5-స్టార్ హోటల్. 5-స్టార్ హోటల్లోనా? అప్పుడు వస్తున్నప్పుడు అప్పుడు చూసినప్పుడు ఒప్పుకుందా? లవ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు లవ్ చేస్తే బాగుంటుందేమో అనుకుందా? అనిపించింది. అనేసిందే? అనిపించింది. నీకు అనిపించిందే? ఆ పిల్లకి అనిపించలే. అదే ఆ టైం ఎప్పుడు? 10-11 గంటల మధ్య ఉదయమా, లంచ్ టైమా, 11-12? అవును. ఎక్కడ హోటల్లో కలిసిందండి? 5-స్టార్లో. 5-స్టార్లో కలిసింది అన్నావు కదా. 5-స్టార్కి సరే ఆటోలో దిగింది. ఎందుకు వస్తుంది 5-స్టార్కి? ఫుడ్ కోసం వస్తుంది అంటే లంచ్కి వచ్చిందా, బ్రేక్ఫాస్ట్, హోటల్ బుకింగ్కి వచ్చిందా? బుకింగ్ కేసుని లవ్ చేసావా? సరే, ఆ తర్వాత నెక్స్ట్ అది కూడా పోయింది పిరిగితనం వల్ల. నెక్స్ట్ మీ ఏరియాలో ఎవరిని ఇది చేయాలా? మీ పుట్టిన జిల్లాలో, మీ ఊరు వాడ, చుట్టుపక్కల నరవాడ అంతా ఎప్పుడు కలగల అలాంటి బాగుంది. అప్పట్లో ఇంకేంది తర్వాత పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది నీకు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ధ్యానం ఎందుకు వచ్చింది? ఇంట్లో వాళ్ళు బలవంతమా, నీవే వాలంటరీరా? నువ్వు స్వచ్ఛందంగా చేసుకోవాలనుకున్నావా? ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారా నిన్ను పెళ్ళికి? ఎవరు ప్రేరేపించారు? అంతమందిని నువ్వు ప్రేమించి తిరిగి వాళ్ళకి చెప్పుకోలేక భగ్న ప్రేమికుడి కింద, భగ్న హృదయుడి కింద బాధపడుతున్నప్పుడు, అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నీకు ఎందుకు అనిపించింది? ఇంట్లో వాళ్ళ ప్రేరణ లేదా నీకు వచ్చిన? అది సరే, మొత్తం చేసుకున్నావు కదా. అది ఎవరు ఇప్పుడు సరే చేసుకునే ముందర నేను చెప్పేది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ డోంట్ కంపేర్. పెళ్ళి అనేది ఫ్రాడ్ ఎందుక? పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట. దాన్ని స్వర్గంలో నిర్ణయించుంటారు మీ అమ్మ, మీ నాయన, ఇంకా ఎవరు థర్డ్ పార్టీ బ్రోకర్లు, ఎంత నిమిత్త మాత్రులు. యాక్చువల్ మీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించుంటారు. అందువల్ల అలాంటిది నువ్వు అవి కొట్టుపడేయకూడదు ఎవరైనా.
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్వర్గంలో నిర్ణయించిన వివాహాన్ని మీరు ఈజీగా చులకనగా కొట్టేది. అలాంటప్పుడు చేసుకొని ఉండకూడదు అంత. అదే నీకు పెళ్ళి అనేది ఒక ట్రాష్ అనిపిస్తే చేసుకొని ఉండకూడదు. ఇప్పుడు మనం రోడ్లో పోతున్నాము, చెత్త చెదారం ఆడ ఒక కుప్ప తొట్లో పడేసి ఉంటారు అని చెప్పి కుప్ప తొట్టిని తీసుకుపోవు కదా. ఇక రేపు కుప్ప తొట్టి జల్సా చేసుకోమంటే చేసుకుంటావా? మొహాన్ని ఏం చెప్తావు? ఆ కుప్ప తొట్టిని తీసుకుపోమంటే క్లీన్ చేయమంటే చా అని చెప్పి వెళ్ళిపోతావు. నీకు నేను ఆ టైప్ అని నువ్వు ముందన్న ఏదైనా ఆ టైప్లో నువ్వు ట్రాష్ అనుకున్నప్పుడు పెళ్ళి స్వర్గంలో నిర్ణయించేది నరకంలో అనుకున్నప్పుడు, ట్రాష్ అనుకున్నప్పుడు వద్దనుకో ఉండాలి. స్టార్టింగే అన్నీ చేసేసుకుని అంత అయిపోయిన మాట, అంత అనుభవించేసి అంత అనుభవం గడించిన మాట. ఇప్పుడు పెళ్ళి ట్రాష్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? కాలం న్యాయస్థానాన్ని, న్యాయవాదులను అడుగు, కాకిలను అడుగు, తెల్లవాళ్ళని అడుగు, వాళ్ళు ఏం చెప్తారు? సరే ఇందాక ఎందుకు చెప్పావు? వాడు ఎవరికో ఉండు పో క్షమాపణ చెప్పు, కాలు మీద పడు. ఎవరికి చెప్తుంటే మీ అన్నకో లేదంటే మీ ఫ్రెండ్కో నువ్వు చెప్పావు కదా ఇప్పుడే వాళ్ళకు కూడా కలిసి ఉండు, పోయి నువ్వు క్షమాపణ చెప్పు, అట దూరంగా ఉండబాక. ఏదైతే నేను అనుకుంది పెళ్ళి చేసుకొని చెప్పేది నువ్వు గమనిందుకుంటాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అడిగేస్తారు. ఎందుకు? ఏ సందర్భం చెప్పు. నేను అడుగుతున్నా అలాంటిది ఎందుకు కలపవాలనుకున్నావు అని. విడదీసే బదులు కలిపేదానికి ఎందుకు ప్రయత్నించావు కానీ నేను అడిగేది. వాళ్ళెవరు వాళ్ళ మొహం ఏదో నాకు తెలీదు, అందుకే నేను అడిగింది. నువ్వు నాకు చెప్పుకున్నంత మాత్రం ప్రమాదం ఏమి ఉండదు. వాళ్ళెవరో నాకు తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ ఎందుకు కలపాలనుకున్నావు విన్నాను కాబట్టి నువ్వు చెప్పటం, వాళ్ళు కలపాలని చూడటం విడదీసే బదులు. వాళ్ళెవరు నాకు తెలియదు, వాళ్ళ మొహం ఎట్టుంటుందో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, అందుకని అడిగా ఎవరు వాళ్ళని కలపాలనుకున్నావు అని. నేను ఇంకా జంట అనుకున్నా. సరే ఇంక చాలా ఇంకేమైనా చెప్తావా? నువ్వు ఇది కూడా చులకనగా ఇది కూడా ట్రాష్లో ఫీల్ అవుతుంటే ఇంకా చెప్పు. పాట పాడు ఒకటి, నీ క్రష్ని తలుచుకొని, నీ కృష్ణ లవ్ను పాట పాడు. ఒక 2 నిమిషాలు పాట పాడు నీ సొంతగా. ఒక పాట పాడు, కాజాల మీద కానీ ఇంకొక గజాల మీద కానీ ఒక పాట పాడు. అండ్ ఒక గాజులు చెప్పు, ఒక పాట, ఒక గాజులు, ఒక ఇంకోటి ఏమంటారు దాన్ని, ఏమి ఇది అయిపోయిందా ఈ లోపల? నీ దెబ్బకు అవి కూడా అయిపోయినాయి. ఒక పాట పాడ, గజాల మీద, క్రష్ మీద కానీ లవ్ మీద కానీ నీ సొంత వాక్యాలతో, కాపీ కాదు. నువ్వు సొంతగా రాసి పాస్ అయ్యావు కదా డిగ్రీ, MBBS. అలాంటిది నీ సొంత తెలివితేటలతో ఒక 2-3 లైన్లు నీ క్రష్ మీద ఒక పాట పాడు, గజాల మీదో లేదంటే గజాల మీదో. హలో, నిన్నే అడిగేది, ఒక పాట పాడు నీ సొంత కవిత్వంతో, నీ సొంతగా ఏది కాపీ కొట్టకుండా నీ మనసుకు వచ్చింది చెప్పు. ఇక్కడ ఎవరు లేరు కదా, గజాలు లేదు. ఒకవేళ ఉండుంటే నువ్వు అప్పట్లో యంగ్లో బ్యాక్ టు ఫ్యూచర్ పోయి ఒక యంగ్ చిక్ కింద అమ్మాయి కానీ ఎదురైతే నీ సొంత కవిత్వం లెటర్ బదులు ఏమని చెప్పేవాడివి? ఒక 2-3 లైన్లు కవిత్వం రూపంలో అమ్మాయిని ఇంప్రెస్ చేసేదానికి. నన్ను కొట్టబాక, నాకు ఇది నువ్వే చూస్తుంది చెప్పు.
నువ్వే చేసుకోవాలి. అది వెనక పెట్టుకోవాలి నాన్న నీకు.